నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. వివిధ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు. వివిధ ప్రాంతాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన శాసనసభ్యులు ప్రతిపాటి. హృద్రోగ రోగులకు ఆశాజ్యోతి, గుంటూరు కిమ్స్ శిఖర్ ఆసుపత్రి 3 అరుదైన శస్త్రచికిత్సలు చేసిన వైద్యులు. మదర్ తెరిసా విగ్రహం వద్ద ఘనంగా జరిగిన మద్దిపోయిన వెంకటేష్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు ప్రతిపాటి. వివిధ ప్రాంతాల్లో భక్తి శ్రద్ధలతో జరిగిన మట్టల ఆదివారం వేడుకలు. ఈత మట్టలు, ధవళ వస్త్రాలు ధరించి క్రైస్తవుల ఊరేగింపు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తి కాదని, మన దేశ ఖ్యాతిని ఖండాంతరాల్లో ఇనుమడింపజేసిన గొప్ప శక్తి అని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పట్టణంలోని పలు వార్డులు, పార్టీ కార్యాలయంలో జరిగిన భారతరత్న అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగం రచన ద్వారా దేశానికి, ప్రజలకు అందించిన స్వేచ్ఛ సమానత్వాల వల్లే భారతావని ఖ్యాతి ఖండాంతరాల్లో వెల్లివిరిసిందన్నారు. ప్రపంచంలో మరే దేశానికి లేని అత్యున్నత రాజ్యాంగాన్ని అంబేద్కర్ భారతీయులకు అందించారని ప్రతిపాటి కొనియాడారు. అంబేద్కర్ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు పాలన నడుస్తుందన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకం, విశ్వాసాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రగతి, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని పుల్లారావు స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరు సదాశివరావు, ఎనిగంటి జగదీష్, కరీముల్లా, జువాజీ మదన్ మోహన్, మద్దుమాల రవి, కొండ వీరయ్య, పొంగులూరి వెంగళరాయుడు, గంగా శ్రీనివాసరావు, కొలిశెట్టి శ్రీను, బడుగు జాకోబరాజు, పిల్లి కోటేశ్వరరావు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జగదీష్, అందరి నాయకత్వంలో ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రపంచం గర్వించదగినటువంటిది. ప్రపంచం ఉన్న రాజ్యాంగాలు అన్నిటిలోకి అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారతదేశానికి దేవుడు ఇచ్చినటువంటి వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ విధంగా ఎందుకంటే అట్టడుగు స్థాయి నుంచి ఎన్నో అవమానాలతో గురి పట్టుదలతోటి ఈ దేశంలో ఉన్నత స్థానానికి రావటం, ఈ దేశంలో అనేక మతాలు, అనేక కులాలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కోసం మనం ఏమి చేశాము అనే మాటకు నిలువెత్తు రూపం మద్దిపోయిన కుటుంబం అని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొని తిరిగొస్తుండగా మద్దిపోయిన శివకుమారుడు వెంకటేష్ ప్రమాదంలో మరణించడం జరిగిందన్నారు. మద్దిపోయిన వెంకటేష్ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటన్నారు. ఆ కుటుంబానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. ఎదిగొచ్చిన బిడ్డ మరణించడం, ఆ తల్లిదండ్రులు పడే వేదన, ఆ కుటుంబ సభ్యులు పడే ఆవేదన మాటల్లో చెప్పలేనిదన్నారు. ఆ కుటుంబ సభ్యులు నా మనసులో ఎల్లప్పుడూ ఉంటారని, మా సొంత కుటుంబం మా కళ్ళ ముందే వెంకటేష్ ఉన్నాడని అనడానికి నిదర్శనం ఈ కార్యక్రమం. ఈ మదర్ తెరిసా విగ్రహం అని ప్రతిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. మద్దిపోయిన వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని మదర్ తెరిసా విగ్రహం వద్ద ప్రతిపాటి మాట్లాడారు. ముందుగా మద్దిపోయిన వెంకటేష్ జ్ఞాపకార్థంగా నిర్మించిన మదర్ తెరిసా విగ్రహానికి ప్రతిపాటి పుల్లారావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి వేసవికాలం పేదలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించి 1000 మంది పైచిలకు నిరుపేదలకు మహానదాన కార్యక్రమం ప్రతిపాటి ప్రారంభించారు. 1000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్దిపోయిన వెంకటేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన మద్దిపోయిన కుటుంబ సభ్యులకు, పార్టీ నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నానని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ శ్రేణుల ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ నందు, సంజీవనగర్లోని
సుగాల్ని కాలనీ లైబ్రరీ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి గజమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పరాంకుశం శ్రీనివాసరావు మాట్లాడుతూ అంటరానితరం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసి ఆ వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోటు పూర్ణచంద్రరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులిగుజ్జు మహేష్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जोहार बीआर अम्बेडकर, भारत माता की जोहार डॉक्टर बीआर अम्बेडकर, जोहार डॉक्टर बीआर अम्बेडकर, भारत माता की. నిరంతరం అధ్యయనం సాధారణ వ్యక్తిని కూడా గొప్పవారిగా చేస్తుందని, అందుకు ఉదాహరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని స్థానిక ప్రిన్సిపల్ సివిల్ జడ్జి నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని పాత కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ జీవితం తెరిచిన పుస్తకం అన్నారు. ఆయన విభిన్నమైన నూతన బౌద్ధ మతం ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జీవీఎస్ ప్రసాద్, పమిడి రాజ్ కుమార్, దాసరి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. తారకం గారు అని చెప్పేసి బొజ్జా రాహుల్ అని మీకు కలెక్టర్గా అవార్డు చేశారు వాళ్ళ ఫాదర్. ఆ బుక్లో నేను చదివాను. ఫస్ట్ ఏం చదివాను? అంబేద్కర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చదివాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు ఎప్పుడు స్కూల్లో మామూలు చెప్పారు కానీ డ్రాఫ్టింగ్ కమిటీ ఇవన్నీ. ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి పర్టికులర్గా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన బిఏ బాంబే యూనివర్సిటీ నుంచి చదివారు. తర్వాత ఎంఏ యూనివర్సిటీ నుంచి చదివారు. ఎంఏ ఏంటి? ఆయన ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడ పిహెచ్డీ చేశారు. పిహెచ్డీ కూడా ఎకనామిక్స్లోనే. ఆయన పిహెచ్డీ కూడా బ్రిటిష్ ఫైనాన్స్ అనే దాని మీద, అంటే ప్రావిన్షియల్ బ్రిటిష్ ఫైనాన్స్ అనే దాని మీద చదివారు. అంటే అప్పుడు బ్రిటిష్ ప్రావిన్స్ కంట్రోల్లో ఉండే మొత్తం దేశాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ మీద ఆయన అధ్యయనం చేశారు. బ్రిటిష్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద పిహెచ్డీ. ఆ తర్వాత మరి బారెట్ లా చేశారు. అక్కడ గ్రేయింగ్లో బారెట్ లా చేసి అక్కడ అడ్వకసీ ఏదైతే ఉందో అది చేశారు. తర్వాత మళ్ళీ కొలంబియా యూనివర్సిటీలో చదివారు. ఎకానమీ ఆఫ్ రూపీ మీద చదివారు పిహెచ్డీ. డీలిట్ డాక్టర్ అంటే ఎల్ఎల్డి అంటారు మనం. ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, తర్వాత ఎల్ఎల్డి డాక్టరేట్ ఆఫ్ లాస్ అది చేశారు. తర్వాత డీలిట్ గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక మనిషి నిరంతర అధ్యయనం అంటే ఆయన ఫెసిలిటీస్ ఏమి లేవు. ఆయనకేమి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. సో అధ్యయనానికి ఆయన జీవితం మొత్తం డెడికేట్ చేశారు. ఇదే కాకుండా బౌద్ధాన్ని కూడా ఆయన స్టడీ చేశారు. ఆయన దాన్ని నవబౌద్ధం అని కూడా ఒక అంటారు. ఆయన ఒకటే చెప్తారు, రిలీజియన్ అంటే నాకేంటి అంటే రిలీజియన్ మ్యాన్ కోసం ఉండాలి, మ్యాన్ రిలీజియన్ కోసం ఉండకూడదు. ఏ రిలీజియన్ ఉండాలి? ఏ రిలీజియన్ ఉండాలంటే ఏదైతే లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీని ఏదైతే ప్రమోట్ చేస్తుందో ఆ రిలీజియన్ ఉండాలి. అప్పటికే క్రిస్టియానిటీ ఉంది, హిందూ మతం ఉంది. కానీ ఆయన ఈ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేది బౌద్ధంలో ఉందని బౌద్ధాన్ని తీసుకున్నారు. ఆ బౌద్ధంలో కూడా పాత బౌద్ధం కాదు, మాధ్యమికమో లేకపోతే హినాయానమో మహాయానమో, ఆయన నవబౌద్ధం అంటారు. ఆయన దాన్ని అంటే శీలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, మనసుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మనసు ట్రైనింగ్, శీలం, ప్రజ్ఞ, ధర్మం దీని మీద ఎక్కువ ప్రమోట్ చేయడానికి చూశారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో పట్టణానికి చెందిన కొల్ల ఉమామహేశ్వరరావు కుమారుడు కొల్లా సాయి ఆకాష్ 470కి గాను 465 మార్కులతో టౌన్ ఫస్ట్గా నిలిచాడు. అంతేకాదు ఇది రాష్ట్ర స్థాయి ర్యాంకు కూడా. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆ విద్యార్థిని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం సాయి ఆకాష్ను దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం దళిత జనబంధు, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాలు జరిగాయి. నవజీవన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ డి కాటయ్య, రిటైర్డ్ డిఈఓ కనుమూరి జాషువా, బొంతా భాగ్యరావు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే వైఎంసీఏ ఆధ్వర్యంలో చుక్క విన్సెంట్ పాల్, కె రామ్మోహన్ రావు పూలదండలు వేశారు. రాజ్యాంగ పరిరక్షణ సమితి నాయకులు సిహెచ్ సుబ్బారావు, ప్రసన్న తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు అమలు చేసినప్పుడే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రైతుల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్. దళితులకి మరొక దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బర్త్డేని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ వారికి నివాళులు అర్పిస్తున్నాం. భారతదేశంలో అంతటి విద్యా కోవిదులు, న్యాయ మంత్రిగా, తత్వవేత్తగా అనేక భాషల్లో మరి డాక్టరేట్ సంపాదించినటువంటి వాడు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో కూడా ఆయనకున్నటువంటి ఇది విలువ, ఆయన చదివిన పుస్తకాలు ఎవరు చదవలేదు. అటువంటి మంచి మనిషికి ఇవాళ రోజున మనం రాజ్యాంగం ఆయనకి ఇప్పటికి కూడా మరి ఆయన తప్ప ఎవరు కూడా అంతటి మంచి రాజ్యాంగం రచించగలిగేటువంటి పరిస్థితి లేదు. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఇంత మంచి కాన్స్టిట్యూషన్ లేదని చెప్పుకునే విధంగా రచించి ఎంతో అన్ని కులాల వారికి సమాన హక్కు కావాలి, సమానత్వం కావాలని దానికోసం పోరాడినటువంటి మహానుభావులు వారికి ఈరోజు నివాళులర్పించడం. పట్టణానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు షేక్ జాఫర్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ ఉపాధ్యాయ అవార్డు లభించింది. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆదివారం ఆయనకు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు జాఫర్ను సన్మానించారు. సోమవారం కరీముల్లా ఫర్నిచర్ షాప్లో జర్నలిస్టులు మరియు మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. విద్య, సామాజిక సేవా రంగాల్లో విరివిగా పాల్గొనడం ద్వారా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఈ సందర్భంగా జాఫర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీముల్లా ఫర్నిచర్ అధినేత షేక్ ఖాదర్ బాషా, సిటీ కేబుల్ అధినేత నండూరి సీతయ్య, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ ఉత్తమ అవార్డు పొందిన జాతీయ అవార్డు పొందిన సందర్భంగా ఈరోజు మన చిలకలూరుపేటలో మొత్తం అలాంటి అవార్డులు అన్ని రాష్ట్రాల నుంచి కూడా 600 మంది టీచర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. 600 మంది టీచర్స్లో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి మన జాఫర్ గారిని సెలెక్ట్ చేసినందుకు కర్ముల్లా ఫర్నిచర్స్ అధినేత మన ఖాదర్ బాషా గారి ఆధ్వర్యంలో, వారి మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు మనం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నందుకు, ఈ సన్మాన కార్యక్రమానికి ఇంతమంది యువత కానీ పెద్దలు అందరూ కూడా హాజరైనందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, రేపు ఎల్లుండిలో మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యాలయం నుంచి కూడా మరొక సన్మాన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి గారిని సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తాం. ముందుగా మన చిలుకూరుపేట సీసీ కేబుల్ సీతయ్య గారు సన్మానిస్తారు. ఇంకోటి నువ్వు తమ్ముడు అలా ఒక రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరంట్ల నారాయణ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని కృష్ణమాల్ సెంటర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా సొసైటీ అధ్యక్షులు మానం వెంకటేశ్వర్లు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నారాయణ మాట్లాడుతూ దళిత జాతి అభ్యున్నతికి పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రీడ్ సొసైటీ అధ్యక్షులు అడప రవి, అన్నారావు,
జరుగుమల్లి రవి, అనంగి కోటేశ్వరరావు, గోలి భానుప్రకాష్, కొరివి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యవస్థను మొత్తాన్ని కూడా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహానుభావుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన దృష్టిలో ముందుగా అణగారిన కులాల కోసం, వారి హక్కుల కోసం, వారు సమాజంలో సమానంగా వచ్చేదానికోసం మరి రాసిన రాజ్యాంగం మరి ఆ తర్వాత కొంత మరి అమల్లోకి వచ్చింది. సభ్యులతో కూడినటువంటి ఒక సంఘాన్ని నియమించబడినప్పుడు రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. అయితే ఈ 7 కమిటీలో కూడా యాక్టివ్గా పనిచేసింది ఎవరయ్యా అంటే అంబేద్కర్ గారే. ఇందులో 2 సభ్యులు చనిపోయారు. ఒక అతను అమెరికాలో స్థిరపడిపోయాడు, ఇంకొక అతను రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఢిల్లీ వైపు ముఖం చూడలేదు. ఈ విధంగా ఉన్న సందర్భంలో రాజ్యాంగ రచన అంతా కూడా తన భుజస్కంధాలపై వేసుకొని వీరు ఈ రాజ్యాంగ రచనని గావించారు. గుంటూరులోని కిమ్స్, శిఖార హాస్పిటల్స్ అంతర్జాతీయ నిపుణుల సహకారంతో క్లిష్టమైన 3 కార్డియాక్ కేసులను విజయవంతంగా నిర్వహించారు. జపాన్లోని టయోహాషి హార్ట్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మావోటో హబారా, కిమ్స్ శిఖార హాస్పిటల్లోని కార్డియాక్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ నాగ శ్రీహరిత, డైరెక్టర్ ఆఫ్ కాథ్లాబ్ డాక్టర్ శివప్రసాద్ల ఆధ్వర్యంలో 3 కేసులను విజయవంతంగా నిర్వహించారు. బైపాస్ ఆర్టరీ బ్లాకేజ్, గతంలో బైపాస్ సర్జరీ చేయించుకున్న 70 ఏళ్ల మహిళా రోగికి ఎడమ ప్రధాన ధమని బ్లాక్ చేయబడింది. కిమ్స్ శిఖర డాక్టర్ల బృందం సమస్యను తెలుసుకొని అధునాతన ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ను ఉపయోగించింది. ప్రత్యేకమైన బెలూన్లు మరియు స్టెంట్ల సహాయంతో విజయవంతంగా రక్త ప్రసరాన్ని పునరుద్ధరించారు. మరో కేసులో అసాధారణ నాడులతో దట్టమైన కాల్షియం నిక్షేపాలను గుర్తించి వాటిని సవరించారు. తీవ్రమైన డిఫ్యూజ్ డిసీజ్ మరియు బలహీనపరిచే ఛాతీ నొప్పితో బాధపడుతున్న మరో రోగికి సిఏజిపి సర్జరీ నిరాకరించబడింది. రోటాబ్లేషన్ మరియు అధునాతన ఇమేజింగ్ గైడెడ్ సెట్టింగ్తో విజయవంతంగా చికిత్స అందించబడింది. నాదెళ్ల మండలం గణపవరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం దళిత జనబంధు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఆర్ఎస్ విశ్రాంత అధికారి బౌజంకు రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నాదెళ్ల సబ్ ఇన్స్పెక్టర్ పుల్లారావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ సుబ్బారావు మాట్లాడుతూ అంబేద్కర్ పొందుపరిచిన రాజ్యాంగం మరే దేశంలో లేదన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుల ఓబయ్య, ఎం ప్రసన్న కుమార్, దారా కొండయ్య తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని పటిష్టమైనటువంటి సెక్యులర్ రాజ్యాంగంగా నిర్మాణం చేయడం అనేది జరిగిందన్న విషయాన్ని నేటి పౌరులు, పాలకపక్షాలు గమనించాలని, భారత రాజ్యాంగ మౌలిక స్వభావానికి, ఐక్యతకు, సమగ్రతకు, సామరస్యానికి, సహజీవనానికి ప్రధాన మూలాధారము సెక్యులరిజం అని, ఆ సత్యాన్ని పాలకపక్షాలు గుర్తెరిగి పరిపాలించాలని, దానికి విఘాతము కలిగించే ఆలోచనలకు వెంటనే స్వస్తి పలకాలని, రాజ్య పరిపాలన వ్యవహారాల నుండి మత విషయాలు ఖచ్చితంగా వేరు చేయాలని, అన్ని మతాల బోధకులు ఇతర మతాల విశ్వాసాలు, నమ్మకాలను గౌరవిస్తూ మత ప్రచారం అనేది కొనసాగించాలని, రాజ్యాంగపరమైన మత స్వేచ్ఛ పరిమితి దాటకుండా లౌకిక తత్వాన్ని బలహీనపరిచే విధంగా ఆయా మతాల వారు విమర్శలు చేసి సహజీవన సామరస్యానికి విఘాతం కలిగించకుండా నడుచుకోవాలని, ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలని గుర్తిస్తూ, కులము ఉన్నంత కాలము అస్పృశ్యత, అంటరానితనము దాని రూపాలు మార్చుకుంటూ సమాజంలో అలాగే కొనసాగుతూనే ఉంటుందన్న సత్యాన్ని గుర్తించి, మహనీయులు కోరుకున్న విధంగా కులరహిత సమాజానికి ప్రతి పౌరుడు, ఆయా రాజకీయ పక్షాలు కూడా నడుము బిగించాలని కోరుకుంటూ,
కొందరికి అంటరానితనము, సామాజిక వివక్షతల ద్వారా రిజర్వేషన్స్, మరి కొందరికి సామాజిక వెనకబాటుతనం ద్వారా రిజర్వేషన్స్ కల్పించబడ్డాయనే విషయాన్ని కూడా గుర్తించి ఈరోజు అత్యంత వెనుకబాటుతనము, తక్కువ వెనుకబాటుతనము, క్రిమీ లేయర్ అనేటువంటి పదాలు ఉపయోగిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చేటువంటి తీర్పు గమనిస్తే భవిష్యత్తులో రిజర్వేషన్లు రద్దుకు ఇది ఒక సంకేతం అని మరి మనం గుర్తించాలని. పట్టణంలోని పలు చర్చిల్లో ఆదివారం మట్టల ఆదివారం కార్యక్రమాలు జరిగాయి. అలనాడు యేసుక్రీస్తు శిలువ వేయడానికి ముందు యెరూషలేము వీధులలో గాడిదపై ఎక్కి ఊరేగింపు జరిపే సన్నివేశం, సంఘటన గుర్తు చేస్తూ క్రైస్తవులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. యోధుల రాజా యోసన్న అంటూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే వచ్చే ఆదివారం ఈస్టర్ పండుగ రానున్న నేపథ్యంలో ఈ ఆదివారం క్రైస్తవులు ఈత మట్టలు చేతబట్టి పుర వీధులలో ఊరేగింపు జరిపారు. చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఆయా చర్చిల వారు వారి చర్చి పరిధిలో ఈత మట్టలు ధరించి, అలాగే తెల్లటి వస్త్రాలు ధరించి ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా చర్చిల పాస్టర్లు, సంఘ విశ్వాసులు, పిల్లలు పాల్గొన్నారు. ఈ మట్టులాడి ద్వారా మా తండ్రి ఈ నామాన్ని గొప్ప చేయడానికి మీరు మాకు ఇచ్చిన కూడా ఆయన కలిసి ఈరోజు మరి మట్టల ఆదివారము వీధి సువార్త చేయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖనాన్ని ఆధారం చేసుకుని ఈరోజు చిన్నబిడ్డలందరితో కూడా కలిసి వీధి సువార్త చేయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి మరి మట్టల ఆదివారము మరి అంత మాత్రమే కాదు కానీ యేసు ప్రభువు ప్రత్యేకంగా ఈరోజు గాడిద పిల్లలు ఎక్కి ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నప్పుడు యూదులందరూ కూడా ఖర్జూర మట్టలు చేతబుచ్చుకొని హోసన్నా హోసన్నా జయము, దావీదు కుమారునికి జయమని చెప్పి దేవుని నామాన్ని గొప్ప చేయడం చూస్తూ ఉన్నాము. మరి లేఖనాన్ని ఆధారం చేసుకుని ఈరోజు చిన్నబిడ్డలందరితో కలిసి పరిశుద్ధ ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి సంఘ సభ్యులందరూ కూడా కలిసి మరి ఈరోజు వీధి సువార్త చేయడానికి దేవుడు అంతగానో సహాయం చేశాడు. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గాడ్స్ ఆధ్వర్యంలో సోమవారం ఆ సంస్థ కార్యాలయంలో దళిత జనబంధు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం జరిగింది. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య కళ్యాణ మంటపం ప్రధాన కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి, లాలు దాదాసాహెబ్ సేవా సమితి అధ్యక్షులు షేక్ సిద్ధాంతి కరీముల్లా పాల్గొని మాట్లాడారు. డాక్టర్ అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలను వివరించారు. అనంతరం దాదాపు 100 మందికి అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు గేరా యాకోబు, కార్యదర్శి పునుగుబాటి బుల్లిబాబు, సభ్యులు నలమాల దానయ్య, జర్రిపోతుల బుల్లిబాబు, నలమాల దానయ్య,
వడ్లాని చంద్రంతో పాటు మాజీ ఏజీపీ న్యాయవాది దాసరి చిట్టిబాబు, జేవీవి రాష్ట్ర కార్యదర్శి దార్ల బుచ్చిబాబు, న్యాయవాది ఎనుగంటి శివనాగరాజు, షేక్ బాషా, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబా డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి 130వ జయంతి సందర్భంగా ఈ ప్రదేశంలో అంబేద్కర్ పడానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈ రాజ్యాంగాన్ని ఎవరూ పూజా తప్పకుండా పాటించాలి, అందరూ రాజ్యాంగం ప్రకారమే ఉండాలి అని సూచన చేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. ఆయన సూచన మేరకే ఈ రోజు వరకు కూడా రాజ్యాంగం నడుస్తుంది. ఆయన చెప్పిన మాటల్లోనే నడుస్తుంది. అటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాను. స్థానిక ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద సోమవారం అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఆర్టీసీ డిపో మేనేజర్ సింహాద్రి రాంబాబు పాల్గొని మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం దళితులకు మాత్రమే నాయకుడు కాదని ప్రతి భారతీయుడు గుర్తుంచుకొని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బి కోటేశ్వరరావు, అద్దంకి వరప్రసాద్, ఎం స్టాలిన్, కె కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సమస్యల్ని ప్రాక్టికల్గా ఆయన చైల్డ్హుడ్ నుంచి ఆయన లెవెలీహుడ్ వరకు కూడా అనుభవించి దాన్ని ఎంపథిక్ అండ్ సింపథిక్ అని తాను అనుభవించింది ఇతరులు అనుభవించరాదు అని దాన్ని ఆయన భారత రాజ్యాంగంలో ప్రతి ప్రకటనలో కూడా చిత్తశుద్ధితో లిఖించబడినటువంటి ఈవేళ ఎన్నో మార్పులు తీసుకొచ్చి భారతదేశం రీపబ్లిక్ కంట్రీగా, అంటే ఏ కంట్రీ గెట్స్ ఏ సుప్రీం పవర్ ఆయన ద్వారా, ఆయన రచనల ద్వారా, ఆయన మేధస్సు ద్వారా, ఆయన అనుభవించినటువంటి ఎన్నో చట్ట ప్రకటన సవరణల ద్వారా ఈరోజు ఎంతో ఉన్నతంగా భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో భారత రత్న, భారత మేధావిగా మహానుభావులు ఎదిగి మన జీవితాల్లో నిండు 3 ఏళ్ల జీవితాన్ని ఆయన ప్రకటించడానికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రపంచమంతా ఆయన వైపు, భారతదేశం అంతా ఆయన. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.